వైద్యుల కన్నా పరమ వైద్యుడవు యేసయ్యా మానవ రూప శిల్పకారివి నీవయ్యా వైద్యుల కన్నా పరమ వైద్యుడవు యేసయ్యా నీకు తెలియని రోగము లేనే లేదు యేసయ్యా పరమ వైద్యుడా యెహోవా రాఫా పరమ వైద్యుడా యెహోవా రాఫా పరమ వైద్యుడా యెహోవా రాఫా పరమ వైద్యుడా యెహోవా రాఫా వైద్యుల కన్నా పరమ వైద్యుడవు యేసయ్యా మానవ రూప శిల్పకారివి నీవయ్యా వైద్యుల కన్నా పరమ వైద్యుడవు యేసయ్యా నీకు తెలియని రోగము లేనే లేదు యేసయ్యా మట్టి ముద్దను మనిషిగా చేసిన సృష్టికర్త ఆ మట్టి మనిషికి వైద్యము చేసిన మొదటి వైద్యుడా మట్టి ముద్దను మనిషిగా చేసిన సృష్టికర్త ఆ మట్టి మనిషికి వైద్యము చేసిన మొదటి వైద్యుడా నీక సాధ్యమే లేదు నేను నమ్మితే చాలయ్యా నీక సాధ్యమే లేదు నేను నమ్మితే చాలయ్యా సర్వం సాధ్యం చేసే ఓ జీవ ప్రదాత సర్వం సాధ్యం చేసే ఓ జీవ ప్రదాత ఓ జీవ ప్రదాత వైద్యుల కన్నా పరమ వైద్యుడవు యేసయ్యా మానవ రూప శిల్పకారివి నీవయ్యా వైద్యుల కన్నా పరమ వైద్యుడవు యేసయ్యా నీకు తెలియని రోగము లేనే లేదు యేసయ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ మరొకసారి ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుని మహిమపరచటానికి మీతో కలిసి దేవుని ఆరాధించటానికి దేవుని మాటలు విని బలపడటానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కల్వరి ధ్వజమని టీవీ పరిచర్య గడిచిన సంవత్సరం నుంచి కొనసాగుతూ మరొకసారి పునఃప్రారంభంగా ఈ మే మాసం నుంచి ప్రారంభించడానికి దేవుడు కృప చూపారు. వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. కొద్ది నిమిషములు నీ మాటతో మమ్ములను బలపరచండి. వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ యందు విశ్వాసం ఉంచి బలపడటానికి, మీరు నిజ దేవుడువని ప్రతి ఒక్కరూ తెలుసుకోవటానికి కృప చూపమని, వాక్యము ద్వారా అనేకులను బలపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, భూమి మీదను పరలోకములోను కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి కొన్ని బిరుదులు లేక కొన్ని నామములు ఉన్నాయి. ఏమిటి అంటే ప్రియులారా, మనము ప్రార్థించేటప్పుడు చాలా పర్యాయాలు మాట్లాడుతుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఇలాగున అనేకమైన బిరుదులతో దేవుని నామము గణపరచబడుతూ ఉంది. ఈ లోకములో మనుషులు అనబడిన వారు దేవునికి చెప్పబడిన పేర్లు, దేవునికి పేర్లు లెక్కించబడిన ఆ నామాలు ఎవరికి కూడా లేవు. మహోన్నతుడు అని చెప్పబడే మాట ఈ లోకంలో ఏ మనుషుడు పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రియులారా, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో
ఆయనను ఉచ్చరిస్తూ అనేకమైన మాటలు దేవుని వాక్యంలో రాస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని మాటలో యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏమిటంటే, భూమి మీదను పరలోకములోను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మనం ప్రార్థించేటప్పుడు కూడా సర్వాధికారి నీ నామానికి స్తోత్రమని మనము ప్రార్థిస్తూ ఉంటాం. నిజమే, ఆయన సర్వాధికారి. అధికారము అంటే ఏమిటి? ఒక మనుషుడు ఒక అధికారము సంపాదించుకుంటాడు. నా కుమారుడు కలెక్టర్ అయ్యారండి అని చెప్తారు. అంటే ఆ కలెక్టర్ గారు జిల్లాకు మాత్రమే అధికారి. అంతేకాకుండా వారికి ఇచ్చిన ఆ విభాగానికి మాత్రమే వారు పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ సర్వాధికారము కలిగిన వారు ఈ లోకములో ఏ మనుషుడు కూడా లేరు. యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, ఆయన శిష్యులతో మాట్లాడుతూ నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాటను వాక్యములో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటి సర్వాధికారము? ఇందాక పాట విని ఉండొచ్చు. దేవుడే మొదటి వైద్యుడు, పరమ వైద్యుడు. ఎందువల్లంటే ఆయన ఈ లోకములో మొదటి వైద్యుడు. ఆనాడు ఆదామును వైద్యము చేసి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కలోంచి ఎముకను తీసి స్త్రీని చేసిన దేవుడు అనగా ఆయనే మొదటి వైద్యుడు. ఈరోజు ప్రియులారా, ఆ మొదటి వైద్యుడైన యేసు ప్రభుకి సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన యేసు ప్రభుల వారు సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తప్పకుండా ఆశీర్వదించే దేవుడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ఆయన ఏమీ సర్వాధికారము కలిగిన వాడు. ఇన్ని అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు ప్రియులారా, మనము ఆ మాటలు ధ్యానిస్తూ ఉండగా ఒక విశ్వాసములో మనం బలపరచబడాలి. ఎందువల్లంటే మన విశ్వాసములు బలపడే కొలది, మనము దేవుని యందు నమ్మిక ఉంచే కొలది, ప్రార్థనలో బలపడే కొలది దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనం తప్పకుండా అనుభవించగలుగుతాం. ఈరోజు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు సర్వాధికారి అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఎన్ని అధికారాలు ఉన్నాయి ఆయన దగ్గర అంటే ప్రియులారా, 7 విషయాలు పరిశుద్ధ గ్రంథములో రాస్తూ ఉన్నారు. ఒకటి ఆయన అధికారము కలిగిన దేవుడే. అయితే ప్రియులారా, దేని మీద ఆయనకు అధికారం ఉంది? వేటి మీద అధికారం ఉంది? వేటి మీద ఆయన అధికారము కలిగిన వాడు అంటే ప్రియులారా, ఒకటి సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉన్నది. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఆయన సర్వాధికారి. సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉంది. సృష్టిని ఆయన శాసించిన దేవుడు. ఒకరోజు ప్రియులారా, మార్కు సువార్తలో రాయబడుతుంది 4వ అధ్యాయంలో, ఆయన సువార్తను ప్రకటించిన తరువాత శిష్యులతో కలిసి ఆయన దోణి ఎక్కి సముద్రములో వెళుతూ ఉన్నారు. ఆ సముద్రములో వెళుతున్నప్పుడు ఆ శిష్యులు వారు కలిసి యేసు ప్రభుల వారు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా దోణి మీదకు తుఫాను వచ్చింది. ఆ మార్కు సువార్తలో రాయబడ్డాయి. తుఫాను వచ్చినప్పుడు శిష్యులు బెదిరిపోయి యేసు ప్రభుల వారు అప్పటికే ఆమరమున ఆయన తలగడ చేసుకుని నిద్రపోతూ ఉన్నారు. ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, బోధకుడా, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? చూడండి, యేసు ప్రభుల వారు కూడా ఆ ధోనిలో ఉన్నారు. కానీ వారు అంటున్న మాట ఏమిటంటే, మేము నశించిపోవచ్చున్నాం. అంటే యేసు ప్రభు లేరా అంటే ప్రియులరా, యేసు ప్రభు గురించి వారు అర్థం చేసుకోలేకపోయారు. వారు ఆలోచన ఏమిటంటే, మేము మాత్రమే నశించిపోతున్నాం. జాగ్రత్తగా వినాలి ప్రియులరా. అప్పుడు యేసు ప్రభువు లేచి ఆ మార్కు సువార్త 4వ అధ్యాయములో మనము ఆలోచన చేస్తే 37వ వచనం చదివితే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండెను. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండేను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన సర్వాధికారి, అధికారము కలిగిన వాడు. దేని మీద అధికారం ఉంది? సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది.
సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది. ఆయన మాట్లాడుతూ ఉంటే అధికారము కలిగిన వాడు మాట్లాడితే సృష్టి లోబడింది, సముద్రము లోబడింది, గాలి లోబడింది. జాగ్రత్తగా ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు మనలోనికి ఒక విశ్వాసం రావాలి. దేవుని యందు మన విశ్వాసం బలపరచబడాలి. దేవునితో మనం సహవాసం చేయాలి. ప్రభువునందు మనము బలపరచబడితే దేవుని యొక్క దీవెనలు మనం అనుభవిస్తాం. మనం అనుకున్నది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగలడు. ఈరోజు ప్రియులారా, ఆయన అధికారము కలిగిన వాడు అని చెప్పటానికి మొదటి అధికారం ఏమిటంటే సృష్టి అంతటి మీద అధికారం ఉంది. అక్కడ ఇంకా కింద వస్తే ప్రియులారా, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకానూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలు భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. అధికారి క్రింద ఒక మనుష్యుడు అధికారి మాటకు లోబడినట్లుగా జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేస్తే సర్వాధికారము కలిగిన దేవునికి సృష్టి లోబడింది అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, ఒకటి, ఆయన సృష్టి మీద అధికారము కలిగిన వాడు. గాలినైనా సముద్రమునైనా తుఫానునైనా ఏదైనా సరే ఆయన శాసిస్తే ప్రియులారా అది లోబడవలసిందే. అనేక పర్యాయాలు మనము ప్రార్థిస్తూ ఉంటాం. ఏదైనా ఒక శుభకార్యం జరిగేటప్పుడు వాతావరణం అనుకూలపరచాలి, మరి అన్నీ కూడా స్వాధీనము ఉండాలి, దేవుని నామానికి మా కుటుంబానికి దీవెనకరంగా ఈ శుభకార్యము జరగాలని ప్రార్థిస్తాం. ఎందువల్లంటే ప్రియులారా, మనం విశ్వసించి ప్రార్థించినప్పుడు ఒకవేళ ఆ సమయానికి చుట్టుపక్కల తుఫాను వచ్చినా వర్షం వచ్చినా ప్రార్థన ఏమవుతుందంటే దేవుని సన్నిధికి చేర్చబడి మనము చేసే కార్యానికి ఆటంక పడకుండా చేసేదే దేవుని దగ్గర ఉన్న అధికారము. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. రెండవది ప్రియులారా, ఆయనకున్న రెండవ అధికారం ఏమిటంటే దెయ్యముల మీద ఆయనకు అధికారం ఉంది అని వాక్యం రాయబడుతుంది. సృష్టి మీదే కాదు ప్రియులారా, సాతానుడి మీద, వాడి సమూహం మీద కూడా యేసు ప్రభుల వారికి అధికారం ఉంది. దెయ్యములు కూడా ఆయనకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దెయ్యముల మీద అధికారం ఉంది. నేను అంటాను ప్రియులారా, ఈ లోకములో మనుషుల మీద అధికారము చలాయిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని దగ్గర ఉన్న అధికారాలు, దేవునికి ఉన్నటువంటి ఆ అర్హత, ఆ శక్తి ఈ లోకములో ఎవ్వరికి కూడా లేదు అని మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయములో ప్రియులారా, దెయ్యములు యేసు ప్రభువును చూసి ఏమని మాట్లాడుతున్నాయి అంటే ప్రియులారా, 5వ అధ్యాయము చూసి 7వ వచనం, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఈ దెయ్యాలు ప్రియులారా, మనుషుల్లో ప్రవేశించిన దెయ్యాలు. ఆ సాతానుడు సమూహము దెయ్యాలు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి, ఆ దెయ్యాలు దేవుని గురించి ఒక మంచి సాక్ష్యము కనిపిస్తూ ఉంది. ఏమిటి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు ప్రభులు వారు ఆ స్థలానికి వచ్చే లోపల దెయ్యములు గజగజలాడాయి. ఎందువలంటే ప్రియులారా, దెయ్యముల మీద కూడా ఆయనకు అధికారము ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈరోజు ప్రియులారా, చాలామంది విశ్వాసములో ఎదుగుతూ ఏదైనా చిన్నపాటి సాతాను శోధన అంటూ ఉంటారు. నిజముగా మన విశ్వాసములు బలపరచబడుతూ ఉంటే, మనలో ప్రార్థనా జీవితం ఉంటే, భక్తి ఉంటే, వాక్య జ్ఞానం ఉంటే మన దగ్గరికి సాతానుడు రాడు. ఒకవేళ ఆ భక్తిలో బలహీనత ఉన్నప్పుడు, ఒకవేళ దెయ్యములు లేక సాతాను ప్రభావం ఉంటే లోకములో ఎక్కడెక్కడికో పరిగెట్టవలసిన లేదు. ఒకవేళ రక్షరేకులని లేక మెడకో చేతులకో తగిలించుకోవాల్సిన లేదు. ప్రార్థనా పూర్వకంగా ప్రభు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దెయ్యముల మీద అధికారం ఉన్న దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ఆ సాతాను యొక్క బలహీనతలు లేక అంధకార క్రియల యొక్క బలహీనతలను దేవుడే దూరపరచగలడు. ఈరోజు ప్రియులారా, రెండవ అధికారము ఏమిటి అంటే దెయ్యముల మీద ఆయనకు అధికారం ఉంది. 8వ వచనంలో చూస్తే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. జాగ్రత్తగా వినాలి. అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. వెంటనే ఏమైంది? ఆ మనుష్యుని విడిచి పవిత్రాత్మలు ఏమని అడిగా ఏంటండి?
ప్రభువా మీరు సెలవిస్తే అదిగో ఆ పందుల గుంపులోకి మేము వెళ్ళిపోతాం. చూడండి దేవుని సెలవు తీసుకుని ఆ దెయ్యాలెటండి పందుల గుంపులోకి వెళ్ళిపోయినట్లుగా వాక్యము రాయబడుతుంది. రెండవది, దెయ్యముల మీద ఆయనకు అధికారం ఉంది అనే వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక మూడవది ప్రియులారా, రోగముల మీద ఆయనకు అధికారం ఉంది. దేని మీద అధికారం ఉంది అంటే ప్రియులారా, ఎలాంటి రోగమైనా ఆ రోగము ఒకవేళ వైద్యుడు బాగు చేయకపోయినా, లోకములో ఉన్నటువంటి వైద్యులందరికీ లాభము లేదు, తీసుకువెళ్ళిపోండి ఇంటికి అని చెప్పిన రోగాలను దేవుడు బాగు చేసిన సాక్ష్యములు మనం వింటూ ఉన్నాం. ఎందువల్లంటే ప్రియులారా, ఆయనకు రోగముల మీద అధికారం ఉంది అని వాక్యములో చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం ప్రియులారా 1 నుంచి 8 వచనాల సారాంశంలో ఎవరి పక్షవాయువుతో బాధపడుతున్న ఒక మనుషుణ్ణి మంచం మీద మోసుకొచ్చిన తర్వాత ఆ యొక్క యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభులు వారు చెప్తున్న మాట ఏమిటంటే, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాటతో పాటు లేచి నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపో అంటున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు చెప్తున్న మాట ఏమిటంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయములో 6వ వచనం, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. జగత్తు వినాలి ప్రియులారా, రోగముల మీద ఆయనకు అధికారం ఉంది. ఒకరోజు ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, నీవు వచ్చి నా కుమారుడు బాగు చేయి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఆఖరి సారాంశంలో ఉంటారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, నీవు ఇంటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ప్రియులారా, ఒక ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానితో యేసు ప్రభులు వారు చెప్తున్న మాట, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. అదే విశ్వాసముతో ప్రధాని తిరిగి తన ఇంటికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణము చేస్తూ ఉండగా ప్రియులారా, ఆ ప్రధాని ఇంటి దగ్గర నుంచి వచ్చిన పనివారు, అయ్యా నీ కుమారుడు బ్రతికాడు అని చెప్పగానే సంతోషించలా. ఏమంటున్నాడో తెలుసా? ఏ గంటకు అతడు బ్రతికాడు అని అడిగినప్పుడు ఆ పనివారు చెప్తున్న మాట, నిన్న 1 గంటకు నీ కుమారుడు బ్రతికాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభులు వారు ఆ ప్రధానితో మాట్లాడిన సమయము అదే అని ప్రధాని విశ్వసించి తన ఇంటికి వెళ్ళి ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన రోజు ఆ సమయంలో నా బిడ్డ బ్రతికాడని తన ఇంటి వారికి సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది ప్రియులారా, ఆయనకు రోగముల మీద అధికారం ఉన్నది. ఈరోజు మన దేవుడు ఎవరు అంటే సర్వాధికారి. విశ్వసించి ప్రార్థించితే, విశ్వాసముతో ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటే ఆయన మన జీవితంలో ఏదైనా చేయటానికి సమర్థత కలిగిన దేవుడు అని వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. ఇక 4వది ప్రియులారా, 4వది దేవునికున్న అధికారం ఏమిటంటే అవయవాలు పుట్టించే అధికారం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటండి అవయవాలు పుట్టించే అధికారం అంటే, ఒకవేళ శరీరములో ఒక అవయము చెడిపోయినా, ఒకవేళ శరీరములో అవయం పాడైపోయినా దేవుని యందు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు, దేవుడి అవయవం పుట్టించగలడు అని వాక్యములో రాయబడుతుంది. యోహాను సువార్తలో ప్రియులారా 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో పుట్టి గుడ్డివాడు, ఆ గుడ్డివాడికి ప్రియులారా కన్ను లేదు, చొట్టతో ఉన్నాడు. అంటే పుట్టుకలోనే అతనికి ఏమీ లేదంటే ఒక అవయవము లేదు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. గుడ్డితనం 2 రకాలు. ఒకటి కన్నుండి గుడ్డిగా కనిపించేది, రెండవది కన్ను లేకుండా చొట్టగా ఉండి గుడ్డివారిగా పుట్టిన వారు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, దేవుడు గుడ్డివారిని బాగు చేశాడు, అవయవము లేని గుడ్డివాని కూడా బాగు చేశాడు. ఈ 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడు, ఇతనికి అవయవము లేదు అంటే కన్ను లేదు. అయితే యేసు ప్రభు ఏం చేశారు అంటే ప్రియులారా, నేల మీద ఉమ్మి వేశారు. జాగ్రత్తగా వినాలి, నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిను బురద చేసి దాని ఒక చిన్న మట్టి తయారు చేసి ప్రియులారా ఆ నేల నుంచి తీసిన మట్టిని కన్ను మీద దేవుడు
పెట్టినట్లుగా వాక్యం ఉంది. అప్పుడు ప్రియులారా యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, వెళ్ళి సిలోహు అనే కోనేరు దగ్గరికి వెళ్ళి నీ యొక్క కండ్లు కడుక్కో అన్నప్పుడు ప్రియులారా ఈ మట్టి దేవుడు ఉమ్ము వేశాడు. జాగ్రత్త వినాలి. ఉమ్మును ప్రియులారా ఆ నేలలో ఆ మట్టిని బురద చేసి కన్ను మీద రాయిగా కంటుకు ఏమొచ్చిందంటే ప్రియులారా అవయవము పుట్టింది అనే వాచ్ను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నేల మీద ఆయన చేశాడు అంటే అనాది కాలంలో ఏదెను తోటలో మనిషిని నేల నుంచే తీశాడు. ఈరోజు ప్రియులారా ఆ గుడ్డివాడికి మళ్ళీ ఒక అవయవం తయారు చేయటానికి నేలను ఉపయోగించాడు. జాగ్రత్త వినాలి. దేవునికి ప్రియులారా అవయవములు పుట్టించే అధికారము ఉంది అని మనము వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవది అవయవంలో రెండవది ప్రియులారా లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యగలవాడు ఒకడుండెను. ఓచ కుడి చెయ్యగలవాడు ఒకడుండెను. ప్రభువు ఆ ఓచ కుడి చేయగలవాని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు 10వ వచనం చదివితే వారందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు ఆగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడేను. అంటే ఏమైంది? నరములు పుట్టాయి, దాని మీద మాంసము, దాని మీద చర్మము కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎండిన ఎముకలను దేవుడు కదిలించి వాటికి జీవం పోసిన దేవుడు ఓచ చెయ్యగలవానికి ఆ పైన నరములు, మాంసము, చర్మము కూడా దేవుడు సృష్టించగలిగాడు. ఆ ఓచ చెయ్యగలవానికి స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధికారం ప్రియులారా అవయవములు పుట్టించే అధికారం దేవునికి ఉంది. నేను అంటాను, ఒకవేళ నీ శరీరములో బలహీనత, ఒకవేళ నీ శరీరంలో రోగము వచ్చి బలహీనపడి ఏదైనా ఒక అవయవం పాడైందని, లేక కిడ్నీ అనో గుండెనో ఏదో మనుషుడు లేక వైద్యుడు చెప్పి నీ శరీరంలో అవయవం పాడైందని చెప్పినప్పుడు నేను చెప్పే మాట, సర్వాధికారిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే, విశ్వసించి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఇక 5వది చూస్తే ప్రియులారా మరణము మీద అధికారము కలిగిన వాడు. చాలా మంచి విషయాలు వాక్యములో రాయబడ్డాయి. అందుకే నా ప్రభు అంటారు, భూమి మీదను పరలోకములోను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మరణం మీద అధికారం. యేసు ప్రభుల వారు ఆయన సువార్త పరిచర్యలో చిన్నదాన్ని బ్రతికించాడు. ఆయన సువార్త పరిచర్యలో యవనస్తుడు తన తల్లి ఏడుస్తూ ఉంది, అయ్యో బిడ్డ, భర్త చనిపోయాడు, నీ తండ్రి చనిపోయాడు, నీవు కూడా చనిపోయావు, ఇక నా బ్రతుకేమిటి, నేను ఒంటరి జీవితమే అని ఏడుస్తున్న ఆ నాయను గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో కనిపిస్తుంది. అక్కడ ప్రియులారా యేసు ప్రభు నాయను గ్రామంలోనికి వెళ్తున్నాడు. గ్రామంలోంచి మరణము బయటకు వస్తుంది. జాగ్రత్తగా వినాలి, మరణము బయటకు వస్తుంది. జీవాధిపతి అయిన యేసు ప్రభు గ్రామంలోనికి వెళ్తున్నాడు. గ్రామం లోపల నుంచి ఏమొస్తుంది? శవము బయటకు వస్తుంది, మరణం బయటకు వస్తుంది. గ్రామంలోనికి ఎవరు వెళ్తున్నారు? జీవము గల దేవుడు వెళ్తున్నారు. జీవ మరణాలు ఆ గ్రామ పొలిమేర దగ్గర ఎదురుపడ్డాయి. ఏడుస్తున్న తల్లిని చూసి నా దేవుడు చెప్తున్న మాట, అమ్మా ఏడవద్దు అని చెప్పి పాడిని మోస్తున్నవారు ఆ పాడిని ముట్టగానే మోయుచున్నవారు నిలిచిరి. ఆ పైన యవనస్తుడు, ఆ యొక్క శవమైన యవనస్తుడు ప్రియులారా ప్రభువు చెయ్యి తాకగానే అతడు బ్రతికినట్లుగా వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మరణము మీద కూడా ఆయనకు అధికారము ఉంది అనే వచనం మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వది చూస్తే ఈ సృష్టిలో పదార్థాల మీద 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినే ఆహారం దేవుడు చూపించాడు. కానాను పెండ్లి విందులో ప్రియులారా యోహాను సువార్త 2వ అధ్యాయములు మనం చదివితే కానాను పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు 6 బాణలు నీళ్ల చేత నింపినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసపు రుచినిచ్చాయి. చాలామంది అంటారు నీళ్లు ద్రాక్షారసం అయ్యింది అంటారు, కానీ బైబిల్లో అలాగూ మాత్రం లేదు. మీరు తర్వాత చదవండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లు ముంచిన వారికే తప్ప
ఎవరికి కూడా తెలియదు. ఆ నీళ్ళలోకి ఏమొచ్చిందంటే రుచి మారినట్లుగా వాక్యము చూస్తూ ఉన్నాం. ఇక 6వది మనం చూస్తున్నాం ప్రియులారా, పదార్థముల మీద ఆయనకు అధికారం ఉంది. ఏమండి, ఆ వెధవరాలి ఇంటిలో ఏలియా వెళ్ళినప్పుడు ప్రియులారా, గుప్పెడి పిండే, కొంచెము నూనె తప్ప ఏమీ లేదు. ఏలియా ధైర్యముగా వెళ్ళు, భయపడకు, పోయి మొదట ఒక అప్పం వేసుకురా అని చెప్పాడు. ఆమె ధైర్యముగా విశ్వసించి వెళ్ళింది. వర్షము పడే వరకు కూడా ఆ కుండలో పిండే, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు అని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 7వది చూస్తే ప్రియులారా, పాపికి క్షమాపణ ఇచ్చే అధికారము దేవునికి ఉంది, లేక సంఘము మీద ఆయనకు అధికారం ఉంది. సంఘములో నేను పాపిని ప్రభువా అని మనం ప్రార్థిస్తే పాపికి క్షమాపణ ఇచ్చే అధికారం ఉంది. ఒకరోజు ఒక స్త్రీ ఆమెను రాళ్లతో కొట్టడానికి పరిగెడుతూ ఉంటే యేసు ప్రభు ఉన్న చోటకు వారు తీసుకువచ్చారు. ఆ యేసు ప్రభు ఎదురుగా నిలబెట్టారు. వారందరూ కూడా ఒకే ఒక మాట, ఈమె వ్యభిచారము చేస్తూ ఉండగా, పాపము చేస్తూ ఉండగా పట్టబడిందని. ప్రభు అన్నారు, మీలో ఎవనిలో పాపము లేదో వాడు మొదట రాయి వేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయములో ప్రియులారా 3-4 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారు మనస్సాక్షి గద్దించటండి రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నిన్ను శిక్షించటానికి వచ్చిన వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు, లేదు ప్రభువా, నన్ను ఎవరూ శిక్షించలేదు అన్నప్పుడు ప్రియులారా ప్రభు చెప్తున్న మాట, నేను నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి పాపము చెయ్యకు. దేవుని వాక్యములు మనం చూస్తే ప్రియులారా 7వది, పాపిని క్షమించే అధికారము మన ప్రభులు వారికి, యేసు ప్రభులు వారికి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, కీర్తన గ్రంథములో 24వ అధ్యాయంలో ప్రియులారా ఒక చక్కని విషయాన్ని భక్తుడు రాస్తూ ఉన్నాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు అనే మాట కనిపిస్తుంది. భూమి దాని సంపూర్ణత కూడా యెహోవాయే. కాబట్టి ఈ సంపూర్ణత కలిగిన యెహోవాదే. కాబట్టి ఈ భూమి మీద, సృష్టి మీద, సమస్తము అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది అని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న తర్వాత మనం ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. నమ్మితే ఈ వాక్యం అనంతరము ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతము చేస్తాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము దేవుడు జరిగించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ఇంతవరకు విన్న వాక్యమును బట్టి మీరు సర్వాధికారము కలిగిన దేవుడువు. ఇదిగో తండ్రి, పుట్టిగుడ్డివాడు అవయములు పుట్టించిన దేవుడువు, మరణం మీద అధికారము కలిగిన దేవుడువు, చనిపోయిన వారిని బ్రతికించిన వాడు. చివరగా నాయనా, మేము పాపులమని నీ పాదాల దగ్గర క్షమాపణ అడిగినప్పుడు క్షమించే అధికారము కలిగిన దేవుడుగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీరు సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ వాక్యం విన్న తర్వాత ప్రభువా, ఎవరి జీవితంలో కృంగిదల, నిరాశ, నిస్పృహతో ఉన్నారో మీ సన్నిధిలో వారు ప్రార్థిస్తూ ఉండగా అద్భుతము వెంబడి అద్భుతము జరిగించండి. వారి ఆశ ఏదైనానో మీరు నెరవేర్చడానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యము, బలము, శక్తిని మని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేయమని సర్వాధికారము కలిగిన దేవుడుగా నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటుండగా మా జీవితాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ కల్వరి ధ్వజము, పాస్టర్ జె జోసెఫ్ కుమార్ గారు, దర్గా సెంటర్, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533437. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున